మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పటికే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా కల్పించిందన్నారు. నిధుల కేటాయింపులో పారదర్శకత పాటిస్తున్నామని, మత్స్యకారులకు కనుచూపు మేరలో కూడా అన్యాయం జరగకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మత్స్య కార్మిక శాఖ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారుల అందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి చెరువులు, కుంటలను కాపాడాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5,500 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 4,90,000 మంది సభ్యులు ఉన్నారన్నారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం 114 కోట్లు ప్రకటించింది అన్నారు. కానీ టెండర్ల ద్వారా పంపిణీ చేయడం బాధాకరమని, చేప పిల్లలను జలాల్లో వదిలారని, భారీ వర్షాలతో అవి కొట్టుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితంగా చేప పిల్లలు కాకుండా నేరుగా మత్స్య సొసైటీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులు అందరికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో చేపల మార్కెట్లు నిర్మించాలని, తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం మత్స్యకారులు, ముదిరాజులు సంయుక్తంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొప్పు పద్మ, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నమోని శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఠా విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి సోదరులు మెట్టు సాయికుమార్ గారు, చైర్మన్, అదేవిధంగా మా సోదరులు జ్ఞానేశ్వర్ గారు, చైర్మన్ మత్స్యకార, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మత్స్యకార సంఘం, మీరు ఎప్పటికో అడుగుతున్నటువంటి సంఘం, ఆ సంఘానికి సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ గారు అయ్యారు, అదేవిధంగా సాయి కుమార్ అయ్యారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మా ఎక్స్ఎల్పి జయమ్మ గారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ వైఎస్ఎల్పి కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న పెద్దలు, మత్స్యకార సంఘం నాయకులు, కార్మిక నాయకులు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారు, పద్మ గారు, శంకర్ గారు, అదేవిధంగా సిద్ధేశ్వర్ గారు, చాలా మంది గ్రామానికి వెళ్ళిన మా ముదిరాజ్ సోదరులు ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో బ్రహ్మాండంగా వాళ్ళు ఏదైనా ఉంటే స్పందిస్తారు. పెద్ద ఎత్తున నాతో పాటు కూడా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది దానికి ఉదాహరణ మా జయమ్మ గారు. జయమ్మ గారు తిరుగుతుంటే మహిళలలో నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గానే చేసినాను. ఆమె మరి మంచి వక్త, బాగా మాట్లాడుతుంది, నాకు కూడా చాలా విషయాలు చెప్తుంటుంది. అందుకే ఈరోజు మీ అందరూ కూడా మా సోదరి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మా సోదరులు ఉన్నారు. ప్రతి దగ్గర కూడా మీరు కూడా అందరినీ కూడా రాజకీయంగా ఒక్క మత్స్యకార సంఘంలో, ముదిరాజ్ సంఘాలలో కాకుండా రేపు వచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఎన్నికల్లో, లోకసభ ఎన్నికల్లో మా ముదిరాజ్ సోదరులందరినీ కూడా ప్రతి గ్రామంలో నిలబెట్టే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పేదవాళ్ళ బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు ఉండే ముదిరాజ్ సోదరులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పినారు. కానీ ఉన్న అవకాశం ఒక్కడుంటే తీసేసినటువంటి పార్టీ మొన్న ఉన్న పార్టీ. మీరు చూసినారు, మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే
నలుగురు ముదిరా సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏదో మనం ఏదో చేసి పెడుతున్నాము అన్నంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు కాదు. కానీ మీకు ఏదైనా చేసి నిలబెట్టి మిమ్మల్ని గెలిపించుకుంటేనే ఆ రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా. నాకు తెలుసు మన ఇబ్రాహీంపట్నంలో చాలామంది రోజు నాతో మాట్లాడుకుంటారు, చాలామంది నాతో ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా అన్ని విధాలా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన నేను ఎప్పుడు చేస్తుంటా. గడిచిన 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఇబ్రాహీంపట్నం, యాచారం, మంచాల ప్రాంతాలు మాత్రమే నాకు కొత్త. కానీ 10 లక్షల ఓటర్లు ఉన్న మలక్పేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 4 నియోజకవర్గాలైనాయి. ఇబ్రాహీంపట్నం ఈరోజు నాకు చిన్న నియోజకవర్గం. కానీ హైదరాబాద్ నగరానికి ఆమడ దూరంలో మనం ఉన్నాం. మన గ్రామాలు బాగుపడలేదు, మన పేదవాళ్ళు బాగుపడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మేమేదో చేస్తామన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నాం, పేదోళ్లకు పెన్షన్లన్నాం, పేదోళ్లకు ఏమేమో చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏమి చేయలేదు. కానీ మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందే పేదరికం ఉంది. ఈ పేదరికంలో ఉన్న పేదవాళ్ళను బయటికి తీసుకురావాలి, వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవాలని తెలంగాణ వస్తే తెలంగాణలో ఇచ్చింది ఏమి లేదు. అప్పులు మాత్రం 7 లక్షల కోట్ల రూపాయలు చేసిందని మొన్న ఎన్నికల ముందు మేము చాలా క్లియర్గా పేదవాళ్లకు ముందుగా అన్ని వసతులు కల్పించాలని సోనియా గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్లో 6 పథకాలు మేము ఇస్తామన్నాం. మహిళలు ఆర్టీసీ బస్సులో తిరిగితే ఉచితంగా ఇస్తామన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నాం. రేపు రాబోయే రోజుల్లో మహిళలకు మేము బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క సొసైటీల ద్వారా లోన్లు ఇవ్వబోతున్నాం. మేము ఫిష్ మార్కెట్ తప్పకుండా కోయిడాలో కట్టినటువంటి ఫిష్ మార్కెట్ లో బ్రహ్మాండమైనటువంటి మార్కెట్లు కట్టి మీకే అప్పచెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. బ్రహ్మాండంగా కడదామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అందులో అందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ కావచ్చు, అందరినీ కూడా అందులో ఈ యొక్క మార్కెట్ లో పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని తీసుకోబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు మనం చేసుకుంటూ చూడనా రాసనా గారికి సేవ తప్పనిసరిగా కోరుతున్నాం. అదేవిధంగా మన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర గారికి